2 నెలల్లో 21,000 కోట్ల అప్పు బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన ప్రభుత్వం. ఇలా అయితే ఏడాదికి 1,00,000 కోట్లు దాటిపోయినట్టే. ఆరో విడతలో 61.11%, 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. అరాచక రాజ్యాలు ఆ నియోజకవర్గాలు. అక్కడ వైకాపా నేతలు చెప్పింది వేదం, చేసింది శాసనం. ప్రశ్నించిన వారిపై దాడులు, ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు, అధికారం అండతో గూండాగిరి. 5 ఏళ్లలో చేసిన దారుణాలు ఎన్నో. ఎన్నికల సమయంలో దమనకాండ. తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం రెమాల్గా నామకరణం. నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. ధోని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు. రైడర్స్ వర్సెస్ రైజర్స్. నేడే IPL 17 ఫైనల్. కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ. ఆరోగ్యశ్రీ రోగులకు ఏది స్వాంతన? నిత్యం బకాయిల గొడవ. నిధులు విదిల్చిన వైకాపా సర్కార్. చికిత్సకు వచ్చే వారి నుంచి ఆసుపత్రుల వసూళ్లు, నిర్వహణ అస్తవ్యస్తం. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు. 3 మావోయిస్టులు మృతి. పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు. అయినా పక్షపాతమే. పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గుండాల స్వైర విహారం. SC, ST, BC మైనార్టీలకు ఓట్లు నీయకుండా దాడులు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కారణంతో విధ్వంసాలు. పల్నాడులో పచ్చమూకల దాడులపై వీడియో తీసిన ప్రజలు. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న టీడీపీ హింసాత్మక చర్యలు. పట్టపగలు విధ్వంసకారులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం. టీడీపీ దారుణాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు. తుఫానుగా మారిన వాయుగుండం నేడు బంగ్లాదేశ్ సమీపంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం. ఆదివారం అర్ధరాత్రి తీరం దాటనున్న తుఫాను. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు. ఆరో విడతలో 61.11% పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర ప్రాంతాల్లో 55 లోక్సభ స్థానాల్లో పోలింగ్. గుజరాత్లో పెను విషాదం. రాజ్కోట్లో టీఆర్పీ గేమ్ జోన్లు భారీ అగ్ని ప్రమాదం. 4 చిన్నారులు సహా 27 మంది మృతి. జాతీయ స్థాయి మార్కెట్లోకి మన వంగడాలు. ఆర్థికం అరాచకం. తవ్వే కొద్దీ తప్పుల కుప్పలు. జగన్ సర్కార్ అడ్డగోలు, అక్రమాలు. 4,700 కోట్ల డిపాజిట్ గోల్మాల్. 33 కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకుని మొండి చేయి. ఏపీఎస్ఏఎఫ్సీ పేరుతో దోపిడీ. నిధులన్నీ ఏపీఎస్డీసీకి మళ్లింపు. మెచ్యూర్ అయినా చెల్లింపులు లేవు. అగ్నికీలల మృత్యుక్రీడ. గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర ప్రమాదం. 27 మంది సజీవ దహనం. అనుమతులు లేకుండా నిర్వహణ. పూర్తిగా కలపతో నిర్మాణం. వేగంగా వ్యాపించిన మంటలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు. 8 మంది మృతి, 15 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన. పేలుడు తీవ్రతకు కూలిన ఫ్యాక్టరీ పైకప్పు. 17 పట్టిదేవుడు. నేడే IPL 17 ఫైనల్. కోల్కతాలో సన్ రైజర్స్తో అమీతుమీ. తల్లులకు నోటీసులు. ఎన్నికల కాగానే బయటపడ్డ జగన్ బుద్ధి. కాలేజీ ఫీజు కట్టలేదని తల్లులకు తాకీదులు. బటన్ నొక్కినా ఖాతాలో వేయని సర్కార్. నెలల తరబడి తల్లుల ఎదురుచూపు.